నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురువుగారు, ఎన్నో పూజలు చేస్తుంటాం, ఎన్నో హోమాలు చేస్తారు, యజ్ఞ యాగాదులు చేస్తారు, నోములు నోస్తారు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయినా ఇంకా ఏవో కష్టాలు, విపరీతమైన కష్టాలు తీరవు. అలాంటప్పుడు ఇన్ని చేసినా తీరనప్పుడు మరి ఫైనల్గా ఇది రెమెడీ, ఇంకొక రెమెడీ, ఇవన్నీ చేసిన ఇది ఇంకొక రెమెడీ అనేది ఇంకేమైనా ఉంటుందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మీరు ప్రేమకు వేళాయర సినిమా చూసారా? మనకి చిన్నప్పుడు అప్పుడు ఎస్ఏ కృష్ణారెడ్డి తీసిన సినిమా. అప్పుడు ఒక చిన్న కామెడీ ఉంటుంది అనమాట. నీకు బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను నేను అని చెప్పేసి, ఓ అక్క, ఓ బావ, ఓ మరదలు, అయిపోయింది సినిమా స్టోరీ అని చెప్పేసి కామెడీ చేస్తారు, గుర్తుందా? నేను నీకు ఒక స్టోరీ చెప్తా, ఈ స్టోరీ బాగుందా లేదో చెప్పు, ఇట్లాగే చెప్తాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక 2 ఆవులు, 2 ఎద్దులు, 2 కుక్క పిల్లలు, ఒక బ్యూటిఫుల్ ఐలాండ్, లేదంటే ఒక 10 ఎకరాల స్థలం. అయిపోయింది. లైఫ్ ఈజ్ సూపర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది మీ స్టేటస్లోనే ఎక్కడో చూసినట్టుందా నేనైతే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇప్పుడు దీంతో నువ్వు ఏదైనా స్టోరీ రాయు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అక్కడ ఇంకేముంటుంది, మనిషి కోరికల వెంట వెళ్తాడు. నేను ఎందుకోసం అంటే ఇలాంటి కుటుంబాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది. నేను ఈ మధ్యప్రదేశ్ వెళ్ళాను. మధ్యప్రదేశ్ వెళ్తే అక్కడ వాళ్ళకి దాదాపు ఒక 100 ఎకరాల స్థలం ఉంది. 100 ఎకరాల చుట్టూ బ్యాంబూ ప్లాంట్స్ వేసేసారు. ఒక 10 ఆవులు ఉంటాయి, ఒక 4 ఎద్దులు ఉన్నాయి, ఒక 4 మంచి జర్మన్ షిఫ్ మంచి కుక్కలు ఉన్నాయి. ఆ 10 ఎకరాల్లో పంట పండించుకుంటారు. వాళ్ళు ఆ 10 ఎకరాలు దాటుకొని బయటకు రారు. ఇంకా దాని లోపలనే పంటలు పండించుకుంటారు, దాంట్లోనే కూరగాయలు పండించుకుంటారు. వాళ్ళ పిల్లలకి వేదం చెప్పుకుంటున్నారు చక్కగా. ఎన్ని తరాలు, 3వ తరం అక్కడ నడుస్తుంది, సేమ్ అక్కడనే ఉండి. ప్రపంచం అంటే ఏందో తెలియదు వాళ్ళకి, ఎవరు ప్రధానమంత్రి తెలియదు, ఎవరు ఏందో తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆ బార్డర్ దాటి బయటకు వెళ్ళరు. వాళ్ళు ఇంట్లో నిత్యాగ్నిహోత్రము, ప్రతిరోజు అగ్ని చేసుకోవడం, పూజ చేసుకోవడం తెలియదు. అట్లా బతకొచ్చా? బతకలేమో చెప్పు? బతకచ్చు, ఒకప్పుడు బ్రతకలేదా? ఇప్పుడు కూడా బతుకుతున్నారు కదా వాళ్ళు. 3వ తరము. ఇప్పటికీ వాళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు, ముసలాయన, 90 ఏళ్ల ముసలాయన ఉన్నాడు. వాళ్ళ మునిమనవాడు ఇప్పుడు ఉన్నాడు. వాడికి మొన్న వడుగు జరిగింది, మునిమనవాడికి మొన్న వడుగు జరిగింది. సో వాళ్ళని వెళ్ళి చూస్తే నాకు నేనే ఆశ్చర్యపోయినా. వాళ్ళు అడిగారు, ఇప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారా అని ఆయన అడుగుతున్నాడు. ఆయన, లాల్ బహదూర్ శాస్త్రి గారు మీకన్నా ముసలోళ్ళు కదండి, ఆయన ఎప్పుడు చనిపోయారని చెప్పేసి, ఓహో అలాగా అని అంటున్నాను అనమాట. సో ఆయన భారతదేశానికి స్వాతంత్రం రాకన్నా మునిపే ఆ కేటగిరీలో, అంటే ఎక్కడో మధ్యప్రదేశ్లో అడవిలో ఉంటారనమాట. ఝాన్సీ అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపల వెళ్తే అక్కడ ఇప్పటికీ ఇవి వస్తాయన్నమాట, జింకల్ లాంటివి, బైగావులేమో అంటారనమాట. నేను అక్కడ వాళ్ళ దగ్గర పోయాను అనమాట. అద్భుతమైన తోట. వాళ్ళ దగ్గర గన్నులు అయితే ఉంటాయి, ఎందుకోసమంటే పుల్లు అప్పుడు వస్తాయి అనమాట, నక్కలవి వస్తాయి. సో దానికి వాళ్ళు మంచి బార్డర్ చేసుకున్నారు. ఏమైనా వస్తే ఒకసారి గన్ను కొడతారు అంతే, ఇంకే ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళ దగ్గర. డబ్బు అని అసలు మాటే లేదు, అసలు డబ్బు గురించి అక్కడ మాటే లేదు. అక్కడ ఎండ వస్తుంది, వాన వస్తుంది, కావాలంటే ఔషధాలు మొత్తం తయారు చేసుకున్నారు. వాళ్ళకి ఔషధాలు తయారు చేసుకుని, దగ్గు జలుబు ఏమొచ్చినా ఔషధాలు తీసుకుంటారు, యోగా చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, లైఫ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు, లైఫ్లో పూజలు పునస్కారాలు అవసరమా? అభిష్టాలు అవసరమా? కోరికలు అవసరమా? ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది జీవితం అంటే ఇది. దీనికి ఏ గ్రహస్థితులు ఏం చెయ్యవు ఇంకా, ఇంతే. గ్రహస్థితి బాగలేకపోతే అందుకోసం సర్పదంశనం అంటారు. ఏదో పామొచ్చి కాటేస్తే చచ్చిపోతారు, అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి చచ్చిపోవడానికి అక్కడ యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా ఏమి ఉండవు. అక్కడ చంపడానికి ఏదైనా పాము ఎక్కడి నుంచి వచ్చి కుట్టాలి తప్ప, పామో తేలో జర్రో కుట్టాలి తప్ప ఇంకేం లేవు అక్కడ సావడానికి. లేదంటే ఒక భయంకరమైన చలి జ్వరం రావాలి, అది ఆయుర్వేదం దాటుకొని చచ్చిపోవాలి, అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారు. 80 ఏళ్ల ముసలాడు ఉన్నాడు, మా కొడుకు. వాడిని చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాడు వాడు, 80 ఏళ్ళు. వాడితో పాటు నేను నడవలేకపోయాను. సో ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మనము గ్రంథం లోపల, నిజంగా చెప్పాలంటే హిందూ ధర్మం అంటే ఏంది అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. హిందూ ధర్మం అంటే కేవలం పూజలు పునస్కారాలు యజ్ఞయాగాదులు మాత్రమే కాదు. పతంజలి యోగ సూత్రం ఉంది, చరక సంహిత ఉంది, రుద్ర సూత్రాలు ఉన్నాయి, శివ సూత్రాలు ఉన్నాయి. ఇవి చదివి జీవన విధానం తెలుసుకోవాలి మనం. మన జీవన విధానం లోపల ఇందాక నేను చెప్పిన చిన్న స్టోరీలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2 ఆవులు, 2 ఎద్దులు, ఇవి ఉంటే బతకలేమా? 2 ఆవులు 2 ఎద్దులు లేవు, ఆ ఇద్దరు బతకొచ్చా? బతకలేరు. వ్యవసాయం ఎట్లా చేసుకుంటారు? వ్యవసాయం చేసుకుంటే పాడి రావాలి కదా, వాటికి ఎరువు రావాలి కదా, ఎరువు వేయకుంటే ఎట్లా వస్తుంది? రాదు.
వాటికి కీటకాలు పడతాయి. నువ్వేమన్నా ఏ మందు వేస్తావు? గోమూత్రమే వేయాలి, ఇంకేం చేయలేవు. సో నేచర్ నుంచి నేను కాపాడాలి అన్నా, నేచర్కి నేను అనుసంధానం చేయాలన్నా ఓ 2 ఆవులు 2 ఎద్దులు నీకు ఉండాలి. ఎవరికైనా ఉన్నాయా? లేవు. మనము భగవంతుడు ఎలా బతకాలో చెప్పింది మనం పాటించకుండా నాకు నచ్చినట్టు నేను బతుకుతా అని చెప్పి మనం అనుకుంటూ, అయ్యగారు మీరు పూజ చేశారు కానీ మాకు పని జరగలేదు అయ్యగారు అంటే, అరే నీకు పూజలు పునస్కారాలు ఎందుకు చెప్పారు? నువ్వు హాయిగా సంతోషంగా బతకడానికి చెప్పారు. నువ్వు ప్రకృతితో బతికి పూజలు పునస్కారాలు చెయ్యు. నువ్వు ప్రకృతిని అనుసంధాన పడకుండా, ప్రకృతిని కాపాడకుండా నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలంటే భగవంతుడు ఎందుకు చేయాలి? నీ అత్యాశకు ఎందుకు చేయాలి? అవసరాలు తీర్చేవాడే భగవంతుడు. అవసరాలు తీర్చేవాడే భగవంతుడు. కోరికలు తీర్చేవాడు భగవంతుడు కాదు. ఎందుకోసం అంటే మనం పురాణాలకు వెళ్దాం బ్యాక్లో. కోరికలతోటి ఘోర తపస్సులు చేసిన వాళ్ళు దేవతల, రాక్షసుల? ఎవరు తపస్సు చేశారు? రాక్షసులు. రావణాసురుడు తపస్సు చేశాడు, హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. ఏది నాకు పలానా కోరిక తీరాలన్న సంకల్పంతో, ఏవి ఐహికమైన కోరికలు తీరాలని తపస్సు చేసిన వాళ్ళు రాక్షసులు. భగవంతుడి యొక్క దర్శనం కలిగితే చాలు, జ్ఞానం కలిగితే చాలు, మోక్షం కలిగితే చాలు అని తపస్సు చేసే వాళ్ళందరూ సాత్వికులు. నీకు మోక్షం కావాలా, సుఖం కావాలా? ఇది మనం కనుక మనం క్లారిటీ తీసుకుంటే అప్పుడు మనకి దేవుడి మీద కోపాలు తాపాలు ఏం రావు. అసలు అప్పుడు కష్టము నష్టము కూడా ఏమి ఉండదు, ఏం ఉండవు. నాకెందుకు కష్టాలు అంటే నువ్వు లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేయట్లేదు. నీకు మేనిఫెస్టేషన్ ఇచ్చారు, ఎలా బతకాలని చెప్పారు. అలా బతకకుండా నువ్వు బాధపడితే ఏం చేయాలి చెప్పండి? అందుకోసమే నేను హిందూ బంధువులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనిషికి ప్రతి ఇంటికి ఒక టార్గెట్ పెట్టుకోండి. చిన్న చిన్న ఇళ్ళు కాదు, 10 ఎకరాల స్థలం, ఓ 10 ఎకరాల స్థలం పెట్టేసుకోండి. రేపు మీకు భవిష్యత్ తరాలకి. ఇప్పుడు మనం ఏంటంటే మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే 3 ఆటల్లాగా ఉంటాయి. ఏంటి 3 ఆటల్లాగా? ఏంటంటే ఒకటి టెన్నిస్ బాల్, టెన్నిస్ గేమ్. టెన్నిస్ అంటే ఇద్దరే ఉంటారు, టిక్కు 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 కొట్టుకుంటూ ఉంటారు. ఆ బాల్ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది కంట్రోల్. అయితే వీళ్ళకి వస్తుంది, లేకపోతే వాళ్ళకి పోతుంది. టెన్నిస్ బాల్ లాగా లైఫ్ అంటే ఏంటంటే ఒక 10 ఎకరాలు తీసుకొని మంచిగా ప్రపంచానికి దూరంగా వెళ్ళి హ్యాపీగా బతకడం. టెన్నిస్ బాల్ లాగా, దాంట్లో ఏ టెన్షన్ లేదు నీకు. ఓకే. రెండవది ఫుట్బాల్ ఏంటంటే సిటీలో బతకడం. సిటీలో నువ్వు బతకాలంటే నువ్వు చెస్ గేమ్ నీకు రావాలి, లేదంటే నువ్వు ఫుట్బాల్ అయిపోతావు. ఎందుకోసం అంటే నేను అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఈ ఫుట్బాల్ ఎవరు అంటే ఉద్యోగస్తులు. వాడు ఏదో ఆస్తి పోయినట్టు ఉంటారనమాట. 9 గంటలకు రాకపోతే, ఏరా 9 గంటలకు రావాలి కదా, 9 గంటలకు ఎందుకు రాలేదంటే వాడికి ఏ కష్టం ఉంది, వీడికి అనవసరం. ఇంట్లో ఏముందా, నెలకి 15,000 జీతం మాత్రం కంపల్సరీ. 15,000 కావాలంటే 15,000 ఇస్తావు. ఒక్కరోజు రాకపోతే కట్టు. వాడి కష్టం వీడికి అనవసరం. ఫుట్బాల్ ఆడుకుంటారు అనమాట. సో జీతగాళ్ళందరూ కూడా సిటీలో ఉండే ఫుట్బాల్సే. ఇది ఫుట్బాల్ ఆట. కొంతమంది ఉంటారు, వీళ్ళు ఇతరుల కష్టాల మీద, ఇతరుల బాధల మీద, రియల్ ఎస్టేట్ అని వ్యాపారాలుగా వీళ్ళు తెలివితేటలతో పనిచేస్తారు. వీళ్ళు కష్టపడరు, మైండ్ గేమ్ ఆడతారు. కొంతమంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ రియల్ ఎస్టేట్ ఏం లేదండి. ఇప్పుడు ఉదాహరణకి వీడు ఇప్పుడు నేను కష్టపడి అందరికీ కన్సల్టేషన్ చెప్పు, ఒక డాక్టరు ఎవరో కష్టపడి ₹1,00,00,000 సంపాదించుకున్నారు. ఈ ₹1,00,00,000 సంపాదించడానికి 4 ఏళ్ళు పడుతుంది. ఈ 4 ఏళ్ల ముందు ఇప్పుడు ఉదాహరణకి 2002లో ఒక ల్యాండ్ చూసాం మనం, 2014లో ఒక ల్యాండ్ చూశాను నేను. అది 40,000 గజం అని ఉంది. 40,000 గజం కదా, దీనికి కొందామని చెప్పి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి 2020కి వెళ్ళేసరికి ఈ ల్యాండ్ రేట్ ఎంత అంటే ₹1,00,000 గజం అయిందండి చెప్పాడు. వీడు 40,000 మాత్రం పెట్టుకొని అన్ని రోజుల తర్వాత ₹1,00,000 గజం అన్నాడు. ఈ 6 సంవత్సరాలు వీడు కష్టపడి వచ్చాడు, వీడు దాన్ని ₹1,00,00,000 గజం కొనుక్కోవాల్సి వచ్చింది. ఈ 6 సంవత్సరాల కష్టము వీడు కష్టపడ్డాడు, వాడు జస్ట్ ఇట్లా కూర్చున్నాడు అంతే, తిని కూర్చున్నాడు 40,000 పెట్టి. ఇది చెస్ గేమ్ లాంటిది. సో చెస్ గేమ్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, టెన్నిస్ ఆడతావా, నీ ఇష్టం. ఇది జీవితం. ఇది అర్థం చేసుకోండి మీరు. సో కష్టాలు సుఖాలు ఎక్కడున్నాయి అనేది ఇక్కడే అర్థమైపోతుంది. అందుకోసం నేను కుబేర క్రియ అని చెప్తాను. ఆ కుబేర క్రియ చెయ్యండి, నీకు అందరికి మంచి రిటర్న్ నేను చెప్తాను. కుబేర క్రియ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు దాని గురించి. కుబేర క్రియ అని చెప్పకూడదు ఎవరికి. అది ఓపెన్గా ఎవరికైనా చెప్తే అది కాపీ పేస్ట్ అయిపోతుంది. ఇప్పటికే చాలా మంది నన్ను కాపీ పేస్ట్ చేసుకున్నారు. నేను ఆశ్లేష బలి నేను ట్రెండ్ స్టార్ట్ చేస్తే ఎంతో మంది నా ఆశ్లేష బలి అని చెప్పి అందరితో చేపించేసుకుంటున్నారు. కానీ ఏదైనా సరే చేసే వాళ్ళ అర్హత నిజంగా చూడాలి, జనాలు చూడట్లేదు. నేను ఆశ్లేష బలి చేసినప్పుడు నేను ఒక ప్రత్యేకమైన యంత్రం ఇస్తాను, దీన్ని గరుడ పచ్చిస్తాను. అది ఇవ్వకుండానే జోషి గారు అయితే 35,000 తీసుకుంటారు, మేము 10,000కే వేసిస్తూ ఉంటారు.
ఈ బొంద పది వేలకు చేస్తారు, ఏమొస్తుంది, ఏం రాదు. కానీ అది నిజంగా జరుగుతుందా లేదా కూడా చూసుకోవాలి కదా. కుబేర క్రియ అనేటువంటిది ఏదైతే ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఇవి ఒక 100 మంది తయారైన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి నేను పిలుస్తాను, నేను ఉంటాను అని మీ దగ్గరుండి చేస్తాను. నేను దగ్గరుండి చేయిస్తాను. ఒక 3 గంటలు నేను కూర్చోబెట్టి దానివల్ల ఫలితం ఏంటి, ఎలా బతకాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఎలా బతుకుతే ఆనందంగా ఉంటాం, అది మేము చేయిస్తాం కుబేర క్రియ. ముఖ్యంగా డబ్బు రావడానికే కుబేర క్రియ. చాలా సంతోషం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మంచి రెమెడీ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే.